నమస్తే సార్. ఇంక్యుబేషన్ సెల్ సో అంటే ఏంటి? డిపార్ట్మెంట్కి సంబంధించి మీరేం చెప్తారు? ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటున్నారో వాళ్ళను మోటివేషనల్ లెక్చర్స్, గెస్ట్ లెక్చర్స్ మరియు ఐడియాస్ కాంపిటీషన్ను మరియు బూట్ క్యాంప్స్, ఐడియా హ్యాకథాన్స్ ఇలాంటివి కార్యక్రమాలు కండక్ట్ చేసి ఆ కార్యక్రమాల్లో ఎవరైతే బాగా ప్రజెంట్ చేస్తారో సో వాళ్ళ ఐడియాస్కు సంబంధించిన ఏరియాలో మంచి పట్టున్న ప్రొఫెసర్లను వాళ్ళకు మెంటర్గా నియమించి సో వాళ్ళకు కావాల్సిన సీడ్ ఫండ్ను, టెక్నికల్ గైడెన్స్ను ప్రొవైడ్ చేసి వాళ్ళను ఇంక్యుబేషన్ స్థాయికి ఎదిగేటట్టు చేస్తాం. సో అంతేకాకుండా ఆ ఇంక్యుబేషన్ స్థాయికి వచ్చాక వాళ్ళకు కావాల్సిన సో పేటెంట్ రైట్స్ గురించి కానీ, కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం గురించి కానీ, కంపెనీకి స్టార్టప్ గుర్తింపు తేవడానికి మేము ఈ ఎంఎస్ఎంఈతోనూ సో స్టార్టప్ ఇండియాతోనూ మరియు సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆఫీస్తోనూ టైఅప్ అయ్యి వాళ్లకు సో ఇవన్నీ ప్రొవైడ్ చేసి సో మంచి స్టార్టప్ను ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళను ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యేదానికి మేము కృషి చేస్తున్నాము. అండ్ సార్ ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఒక కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలి అంటే కొంచెం కొత్తగా ఆలోచించాలి, కొత్త ఆవిష్కరణ తీసుకురావాలి. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్కి ఎలాంటి గైడ్ అనేది మీరు ఇస్తాము అండ్ లెక్చరర్స్ పాత్ర ఏ విధంగా ఉంటుంది సార్? సో మేము మోటివేషనల్ లెక్చర్స్ కండక్ట్ చేసినప్పుడు సో ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలి అని అంటే ఆ ప్రోడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్లో ఏమి డెఫిషియన్సీ ఉంది అనేది ఐడెంటిఫై చేసి ఆ డెఫిషియన్సీ ఓవర్కమ్ చేయడానికి సో ఏ టెక్నాలజీ వాడితే ఆ డెఫిషియన్సీ ఓవర్కమ్ అవుతుందో అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళను మోటివేట్ చేస్తాం. సో దాంతో వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేయగలుగుతారు ప్రోడక్ట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ పెంచడము. సో ఒక ఇంజెక్షన్ మోల్డింగ్ మిషను సో 2000 చైర్స్ని ఒక రోజుకు ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాన్ని మనము సో స్పీడ్ ఇంకా 2500, 3000కు పెంచేదానికి ఏం చేయాలి, దానికి కూలింగ్ ఎట్లా ప్రొవైడ్ చేస్తే మనము 3000 చైర్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే వాళ్ళు దాన్ని ఆలోచన చేస్తే అప్పుడు బెటర్ ప్రోడక్ట్ మనము డెవలప్ చేయగలుగుతాం. అట్లనే ఓ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాను మామూలుగా 75 వాట్స్ తీసుకుంటుంది. సో వేరే వాళ్ళు ఇన్నోవేటివ్గా థింక్ చేయడం వల్ల ఇప్పుడు బిఎల్డిసి మోటార్స్ యూజ్ చేసి 30 వాట్స్కు ఫ్యాను, సీలింగ్ ఫ్యాను ఉన్నది. సో దాన్ని ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్ చేయడానికి సో ఎట్లా చేయాలి, సో ఫ్యాన్ బ్లేడ్స్ ప్రొఫైల్ ఎట్లా చేయాలి అట్లా కొద్దిగా ఇంట్రడక్షన్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేయగలుగుతారు. సో ఆ విధంగా మేము క్రియేటివిటీని స్టూడెంట్స్లో ఎంకరేజ్ చేస్తాం. ఒక బస్సు ఉంది, సో ఆ బస్సు మైలేజ్ నార్మల్గా 5 కిలోమీటర్స్, హై స్పీడ్లో పోయేటి 3 కిలోమీటర్స్ అట్లా వస్తాయి. సో ఈ మైలేజ్ని పెంచేదానికి దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ లాగా మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఇండిఫ్రిక్షన్ తగ్గిస్తే దాని ప్రొఫైల్ను అంటే ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈస్ పెట్టలేము, ఎందుకంటే సిటీ డ్రైవ్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి దానికి ముందు పక్క కొలాప్సిబుల్ అటాచ్మెంట్స్, వెనకాల కొలాప్సిబుల్ అటాచ్మెంట్స్ పెడితే హైవేలో పోయేటప్పుడు, హై స్పీడ్లో పోయేటప్పుడు మామూలుగా 3 కిలోమీటర్ల బదులు 6 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేదానికి హెల్ప్ అవుతుంది. అలా క్రియేటివ్ థింకింగ్ను వాళ్ళను ఇన్కార్పొరేట్ చేస్తాం. ఏంటి డెఫిషియన్సీ అనేది తెలిసి వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేసేటట్టు చేస్తాం. సో మీ ప్రోత్సాహం అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి స్టూడెంట్స్ ఏ విధంగా అంటే మీరు చెప్పినట్లుగా వినడానికి కానీ, వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి, ఇలాంటి ప్రాజెక్ట్స్ చేపట్టడానికి సో ఉత్సాహం చూపిస్తున్నారా ఇప్పుడు ప్రెజెంట్? చాలా ఉత్సాహం చూపిస్తున్నారండి. సో రీసెంట్గా ఒక 9 పేటెంట్లు మేము ఫైల్ చేశాము. అవన్నీ కూడా రిలేటెడ్ టు హోమ్ పర్సనల్ కేర్ ఐటమ్స్. సో సోప్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఎట్లా షాంపూ మ్యానుఫ్యాక్చరింగు అంటే ఇప్పుడు ఉన్న దానికంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్. డిటర్జెంట్ లిక్విడ్, సో కమర్షియల్గా బాగా యూజ్ చేసే ఐటమ్స్ గురించి సో ఒక 9 పేటెంట్లను ఫైల్ చేశారు రీసెంట్గా. వాటిని కమర్షియలైజ్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవి కాకుండా ఇంకేమేమి ప్రాజెక్ట్స్ చేపట్టారు సార్? దానికి ఇంకా ఎలాంటి గుర్తింపు వచ్చింది? ఆటోమొబైల్లో మామూలుగా ఎమిషన్స్ అనేది చాలా క్రూషియల్. ఆ ఎమిషన్స్ను తగ్గించేదానికి భారత్ 6 ఎమిషన్ స్టాండర్డ్స్ రీచ్ కావడానికి ప్రజెంట్ నడిచేదానికి 2.5 lakh వర్త్ అయ్యే దిస్ ఫ్యూయల్ పంపును వాడుతున్నాము, సిఆర్డిఐ అనేసి. సో దాంట్లో 2500 బార్ ప్రెషర్ యూజ్ చేస్తారు. సో దాన్ని చాలా సింపుల్గా సో ఆ ఫ్యూయల్ను పంప్ చేసిన తర్వాత 400 degrees, 300 to 400 degrees వేపర్లో ఇంజెక్ట్ చేసి సో ఆ ఎమిషన్స్ను మామూలు 500 బార్లో 1/5
2,50,000 దాన్ని 50,000తోనే తయారు చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ఆ పేటెంట్ గ్రాంట్ అయింది. ఆ పేటెంట్కు యూకే వాళ్ళు ఫ్యాక్టర్ వే అనే కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు త్వరలో దాన్ని మార్కెట్లోకి తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు.